హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీ. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలాగే ఈ కథపై మీ విలువైన అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. ఇక కథలోకి వెళ్దామా? నా ప్రాణమా సీజన్ 2 పార్ట్ 35 చూసే ముందు పార్ట్ 34 చూడండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ కంతా కమల్ ఆద్య ఇండియాకి రీచ్ అయిపోయారు. అందరూ వాళ్ళిద్దరి కోసం ఎదురు చూస్తూ హాల్లోనే కూర్చున్నారు. కమల్తో కాల్లో టచ్లోనే ఉన్న శౌర్యతో ఇంకో 10 మినిట్స్లో ఇంట్లో ఉంటాం శౌర్య అని కమల్ చెప్పడంతో ఆ విషయాన్ని సత్యమూర్తి గారికి మిగతా వాళ్ళందరికీ చెప్పాడు. ఆ మాట విన్న సత్యమూర్తి గారు ఎన్ని రోజులు అవుతుంది వాళ్ళిద్దరినీ చూసి, ముఖ్యంగా ఆది చిన్నప్పటి నుంచి ఈ ఇంటి బిడ్డగా ఈ ఇంట్లోనే పెరిగింది. ఇన్ని రోజులు తన లేని వ్యక్తి తెలుస్తూనే ఉంది. మళ్ళీ ఈ రోజు చూడబోతున్నా. చివరికి అందరూ ఒక దగ్గర ఉండడం నిజంగా చాలా బాగుంది అంటూ ఆనందంగా సత్యమూర్తి మాట్లాడుతూ ఉండగానే ఇంటి ముందు కారు హార్న్ సౌండ్ అవ్వడంతో వచ్చేసినట్టున్నారు వాళ్ళు అని చిరునవ్వుతూ అన్నారు. శౌర్య, రిషి, జాను, సత్యమూర్తి నలుగురు కలిసి ఇంటి ముందుకు వెళ్ళారు. కారులో నుండి ఫస్ట్ కమల్ కిందకి దిగి ఆ తర్వాత తన చేయి అందించగానే ఆది కూడా కిందకి దిగింది. ఆద్యను చూసిన అందరూ ఒక్కసారిగా షాక్ అవుతూ ఇదేంటి అని సత్యమూర్తి గారు టెన్షన్గా ఆద్య దగ్గరికి పరిగెత్తి, అమ్మ ఆద్య, హ్యాండ్కి బ్యాండేజ్ ఏంటి, అసలు ఏం జరిగింది, ఏదైనా యాక్సిడెంట్ జరిగిందా అని కంగారుగా అడుగుతున్న సత్యమూర్తి గారు వైపు చూసిన శౌర్య, నాన్న లోపలికి వచ్చిన తర్వాత అన్నీ చెప్తారులే, ముందు వాళ్ళని లోపలికి రానివ్వండి అని శౌర్య అనడంతో, సరే ముందు లోపలికి పదండమ్మా, కమల్ పద అని అన్నారు సత్యమూర్తి. ఎలా ఉన్నావు శౌర్య, అందరూ ఎలా ఉన్నారు అని అందరి వైపు చూసి పలకరింపుగా చిరునవ్వుతో అడుగుతున్న ఆద్య వైపు చూసి, మేమందరం బాగానే ఉన్నాం, కానీ నువ్వే మాకు షాక్ ఇచ్చావు ఇలా ఇంజురీతో వచ్చి, అసలు ఏమైంది ఆద్య అని రిషి కూడా అడగడంతో, అదొక పెద్ద స్టోరీలండి, లోపలికి వెళ్ళాక చెప్తాను అని ఆద్య చేతిని పట్టుకొని లోపలికి వస్తూ చెప్పాడు కమల్. అప్పటి వరకు సంతోషంగా ఉన్న అందరి మొహాలు ఆద్యని చూడగానే ఒక్కసారిగా మారిపోయాయి. కమల్, ముందు ఫ్రెష్ అప్ అయి రండి, తర్వాత మిగతా విషయాలు మాట్లాడుకోవచ్చు, మీరు లంచ్ కూడా చేయలేదు కదా అని శౌర్య అనడంతో కమల్ వెంటనే, అవును శౌర్య, చాలా ఆకలిగా ఉంది, మన ఫుడ్ టేస్ట్ చేసి చాలా రోజులవుతుంది, ఫస్ట్ లంచ్ చేయాలి, ఫ్రెష్ అప్ అయి వస్తాము అంటూ ఆద్య, కమల్ తలా ఒక రూమ్లోకి వెళ్ళారు. ఆద్యకి తోడుగా పద్మ గారు వెళ్ళి హెల్ప్ చేశారు. ఏంటి శౌర్య, ఆద్యకి ఏదైనా యాక్సిడెంట్ అయిందా, తన చేతికి ఆ బ్యాండేజ్ ఏంటి అని సత్యమూర్తి కంగారుగా అడగడంతో, ఇన్ఫ్యాక్ట్ తను ప్రాణాలతో పోరాడి బయటపడింది నాన్న, కాస్త అటు ఇటు అయినా తను ఈరోజు మన కళ్ళ ముందు ఉండేది కాదు, చాలా డేంజర్ సిచ్యువేషన్ నుంచి సేవ్ చేశాము అని శౌర్య చెబుతున్న టైంలోనే ఆద్య, కమల్ ఫ్రెష్ అప్ అయిపోయి డైనింగ్ హాల్ దగ్గరికి వచ్చి కూర్చున్నారు. పద్మగారు భోజనం వడ్డించడంతో ఆద్యకి తినడం కష్టంగా మారడంతో కమల్ పక్కనే ఉన్న స్పూన్ తీసుకొని తనకు ఒక్క స్పూన్ తినిపించడం స్టార్ట్ చేశాడు. అది చూసి సత్యమూర్తి, శౌర్య ఇద్దరి మనసు సంతోషంతో నిండిపోయింది. వాళ్ళిద్దరూ ఎప్పటికీ ఇలానే ఉండాలని మనసులో కోరుకున్నారు. లంచ్ తర్వాత అందరూ వచ్చి హాల్లో కూర్చొని, ఇప్పుడు చెప్పాత్య, అసలు ఏం జరిగింది అని కంగారుగా అడుగుతున్న సత్యమూర్తిని చూసి, నేను చెప్తాను అంకుల్, కంగారు పడకండి అని జరిగిందంతా కమల్ పూసగుచ్చినట్టుగా చెప్పాడు. అదంతా విని అందరూ చాలా షాక్ అవుతూ, ఆ ఈడియట్ అంత పని చేసిందా, అసలు అది ఆడదేనా, ఇంతలా బరి తెగిస్తుందా, అమ్మాయిని చంపాలని చూస్తుందా, అది ఎప్పటికీ జైల్లో నుండి బయటకు రాకూడదు, ఎప్పటికీ ఆ 4 గోడల మధ్యనే మగ్గిపోవాలి అని కోపంగా అన్నారు సత్యమూర్తి. సత్యమూర్తి అలా మాట్లాడుతూ ఉన్నప్పుడే ఆది లేచి సత్యమూర్తి గారి దగ్గరికి వెళ్ళి ఆయన 2 చేతులను పట్టుకొని, ఐఎమ్ వెరీ సారీ మావయ్య, నన్ను ఈ ఇంటి బిడ్డలా ఎంతో ప్రేమగా చూసుకున్న మీ అందరి విషయంలో చాలా తప్పుగా బిహేవ్ చేశాను, నేను చాలా తప్పులు చేశాను, కానీ ఈరోజు అవి ఏమీ మనసులో పెట్టుకోకుండా నన్ను ఎంత బాగా చూసుకుంటున్నారు, నా ఫ్యూచర్ గురించి ఆలోచిస్తున్నారు, ఇన్ఫ్యాక్ట్ మీ అందరికీ మనశ్శాంతి లేకుండా చేసి నేను సంతోషపడ్డాను, కానీ ఈరోజు ఇలా ప్రాణాలతో మీ ముందు ఉన్నానంటే దానికి రీజన్ శౌర్య మాత్రమే. నాకు శౌర్యపై ఉన్న ఇష్టాన్నే ప్రేమ అని బలంగా నమ్మి దాన్ని దక్కించుకోవడం కోసం ఎన్నో మిస్టేక్స్ చేసి అందరి లైఫ్స్ని స్పాయిల్ చేయాలి అని అనుకున్నాను. నేను చేసిన వాటిని తప్పులు అంటే చిన్న మాటే అవుతుంది, పాపాలు చేశాను, సమీర శౌర్యని విడతీయాలి అనుకున్నాను, మీ ప్రాణాల మీదకి తీసుకొచ్చాను, అయినా మీరు నన్ను దూరం చేయలేదు,
నా లైఫ్ బాగుండాలని కోరుకున్నారు అని కన్నీళ్లతో శౌర్య సత్యమూర్తి వైపు చూసి చెప్తున్న ఆద్యను చూసి ప్రతి ఒక్కరూ లైఫ్లో ఏవో ఒక తప్పులు చేస్తారు, కానీ వాటిని తెలుసుకొని కరెక్ట్ చేసుకోవడంలోనే ఉంటుంది వాళ్ళ గొప్పతనం. నీ విషయంలో మీ అత్తయ్య తప్పు కూడా ఉంది ఆద్య. చిన్నప్పటి నుంచి లేని ఆశలు నీ మనసులో పెంచింది తనే. అయినా ఇప్పుడు అవన్నీ వద్దు. ఇప్పుడు మీరందరూ మీ లైఫ్ పార్ట్నర్స్తో హ్యాపీగా ఉన్నారు. నాకు అంతే చాలా ఆద్య అని తన తల నిమురుతూ ప్రేమగా చెప్పాడు సత్యమూర్తి. ఆద్య మాటలు వింటూ ఉంటే శౌర్యకి గతమంతా ఒక్కసారిగా కళ్ళ ముందు కదిలింది. ఎన్నో మనస్పర్ధల తర్వాత ఈరోజు ఫ్యామిలీ అంతా ఒక దగ్గర కలిసి ఉంది. ఈ టైంలో ఆద్య కూడా ఇలా మారిపోవడం శౌర్యకు చాలా హ్యాపీగా అనిపించింది. లీవ్ ఇట్ ఆద్య, అవన్నీ జరిగిపోయిన విషయాలు. ఇప్పుడు వాటి గురించి ఆలోచించకు. ఈ రోజు నుంచి కొత్త లైఫ్ని స్టార్ట్ చేసి మిగిలిన లైఫ్ అంతా కమల్తో హ్యాపీగా ఉండు. మేమంతా నీ విషయంలో కోరుకునేది అదే అని చిరునవ్వుతో చెప్తున్న శౌర్యని చూసి, నీ లైఫ్ కూడా హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను శౌర్య. సమీర నువ్వు ఎప్పుడు ఇలా సంతోషంగా ఉండాలి అని చిరునవ్వుతో చెప్పింది ఆద్య. సరే, ముందు మీరు నాతో రండి, మీతో నాకు చాలా ఇంపార్టెంట్ పని ఉంది అంటూ కమల్ని ఆద్యని తీసుకొని వెంటనే సమీర రూమ్లోకి తీసుకువెళ్ళాడు. శౌర్యతో పాటు రూమ్లోకి వచ్చిన ఆద్య కమల్ని చూసి సమీర బ్రైట్ స్మైల్తో వెల్కమ్ టు ఇండియా. నిజంగా మీరు రావడం నాకు చాలా హ్యాపీగా ఉంది. నిన్నటి నుండి మీరు ఎప్పుడెప్పుడు వస్తారా అని మీ గురించి అడుగుతూ ఉన్నాను అని చిరునవ్వుతో అంటున్న సమీర దగ్గరికి వెళ్ళి ఆద్య ప్రేమగా హగ్ చేసుకొని, ఐఎమ్ సో సారీ సమీర, రియల్లీ సారీ, నిన్ను చాలా బాధ పెట్టాను. ఒక విధంగా నీ లైఫ్లో కష్టాలకు నేను కూడా ఒక రీజన్ అంటూ కన్నీళ్లతో చెప్తూ ఉంటే ఆద్య చేతికున్న గాయాన్ని కట్టును చూసి, ఆద్య ఆర్ యూ ఓకే, ఇదేంటి అని కంగారుగా అడిగింది సమీర. వెయిట్ సమీ, టెన్షన్ పడకు, నేను చెప్తాను, నువ్వు కూల్గా ఉండు. ఇందుకే నీతో ఈ విషయాన్ని చెప్పకుండా వీళ్ళు వచ్చే వరకు దాచిపెట్టాను అంటూ శౌర్య వచ్చి వెంటనే సమీర భుజం చుట్టూ చేతులు వేసి గట్టిగా పట్టుకొని అంటూ ఉంటే ఏమీ అర్థం కాక దాచడం ఏంటి అని డౌట్గా శౌర్య కళ్ళలోకి చూసింది సమీర. అవును సమీ, అసలే నీకు డెలివరీ టైం. ఈ టైంలో నువ్వు ప్యానిక్ అయ్యి ఏ న్యూస్ నీకు చెప్పకూడదు. ఈ టైంలో కనుక ఆద్యకి ఇలా బుల్లెట్ తగిలింది అని చెప్తే నువ్వు కంగారు పడతావని, మళ్ళీ నీకు ప్రాబ్లం అవుతుందని ఈ విషయాన్ని నీ దగ్గర దాచిపెట్టాము అంటూ మోనా గురించి, జరిగిన ఇన్సిడెంట్ గురించి, శౌర్య చేసిన హెల్ప్ గురించి, శౌర్య మోనాకి ఇచ్చిన పనిష్మెంట్ గురించి అన్ని వివరంగా కమల్ చెప్పడంతో సమీర షాక్ అవుతూ శౌర్య విషయంలో 3 డేస్ నుంచి తన బిహేవియర్ తలుచుకొని గిల్టీగా ఫీల్ అయింది. ఐఎమ్ వెరీ సారీ, చాలా అపార్థం చేసుకున్నాను అన్నట్టుగా చాలా బాధగా సమీర శౌర్య వైపు చూసిన చూపుకి శౌర్య చిరునవ్వుతో ఇట్స్ ఓకే అన్నట్టుగా కళ్ళను ఆర్పుతూ చిన్న స్మైల్తో చెప్పాడు. వీళ్ళిద్దరూ వచ్చేశారు, ఇప్పుడు విషయం ఏంటో నీకు తెలిసిపోయింది కదా, నౌ ఐఎమ్ హ్యాపీ అంటూ చెప్పి సమీర ఆద్యతో మాట్లాడుతూ ఉండగానే శౌర్య ఫాస్ట్గా కిందకు వెళ్ళి సమీర కోసం లంచ్ తీసుకొని వచ్చి తనకు ఒక్కో స్పూన్ తినిపిస్తూ కమల్తో ఆద్యతో ముచ్చట్లలో మునిగిపోయాడు. ఇంతలో సత్యమూర్తి గారు, శౌర్య సమీరను తీసుకుని కిందకి రా, అందరూ ఒకసారి హాల్లోకి రండి అని పిలవడంతో శౌర్య సమీరను జాగ్రత్తగా తీసుకొని హాల్లోకి వచ్చి సోఫాలో కూర్చోపెట్టాడు. మిగిలిన వాళ్ళందరూ కూడా వచ్చి హాల్లో కూర్చున్నారు. జాను హ్యాపీగా శౌర్య పక్కన కూర్చొని ఏవో జోక్స్ వేస్తూ అందరినీ నవ్విస్తుంది. ఈ అన్నయ్య కూర్చి ఇంకా అన్నయ్య పక్కన కూర్చుంటుందా అని కమల్ అనడంతో, అబ్బో ఆ అన్న చెల్లెల అనుబంధాన్ని మనం వర్ణించలేంలే, అదో రక్త సంబంధం సెకండ్ సిరీస్ అంటూ నవ్వుతూ అంటున్న రిషి మాటలు విని అందరూ కూడా గట్టిగా నవ్వేశారు. చెప్పండి నాన్న అని శౌర్య అనడంతో, పంతులు గారిని పిలిపిద్దాము, ఇప్పుడే ఆద్య కమల్ జాతకాలు చూపించి పెళ్లి ముహూర్తం పెట్టించేస్తే బాగుంటుంది కదా, ఇంకా లేట్ చేస్తే మళ్ళీ మంచి ముహూర్తాలు ఉండవు, ఒకదాని వెనుక ఒకటి శుభకార్యాలన్నీ తొందరగా కంప్లీట్ చేసేస్తే మా బాధ్యత కూడా తీరిపోతుంది అని చెప్పడంతో పెళ్లి విషయం రాగానే అందరూ అక్కడ ఉండడంతో సిగ్గుతో తలదించుకున్న ఆద్యను చూసి, అయ్య బాబోయ్ కొత్త పెళ్లి కూతురు సిగ్గుపడిపోతోంది అని ఆట పట్టించింది జాను. సత్యమూర్తి గారు ఆద్య కమల్ పెళ్లికి ముహూర్తం పెట్టించాలని శౌర్యతో పంతులు గారిని పిలవమని చెప్పడంతో వెంటనే
శౌర్య పంతులు గారికి కాల్ చేసి రమ్మన్నాడు. పంతులు గారు, దూరంలో ఉన్న ముహూర్తం కాకుండా ఇద్దరి జాతకాలు చూసి తొందరలో ఉన్న ముహూర్తాన్ని పెట్టండి అని సత్యమూర్తి గారు చిరునవ్వుతో చెప్పడంతో ఇద్దరి జాతక ఫలాన్ని బట్టి వారం రోజుల్లోనే దివ్యమైన ముహూర్తం ఉంది. ఇది తప్పితే మళ్ళీ 9 నెలల వరకు ముహూర్తాలు లేవండి. ఈ ముహూర్తంలో వీళ్ళిద్దరి పెళ్లి జరిగితే వారి జీవితం మొత్తం సుఖ సంతోషాలతో ఉంటారు, ఎలాంటి అరిష్టాలు ఉండవు అని పంతులు గారు చెప్పడంతో ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా వెంటనే ఈ ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి, ఇంకా ఆలస్యం వద్దు అని అన్నారు సత్యమూర్తి గారు. అందరూ ఇలా సంతోషంగా ఉన్న టైంలోనే పెళ్లి జరిపించేస్తే అయిపోతుంది. ఇప్పటికే ఎన్నో సమస్యలతో అందరి జీవితాల్లో చాలా కష్టాలు బాధలు అనుభవించారు. ఇంకా లేట్ చేస్తే మళ్ళీ ఎలాంటి పరిణామాలు చూడాల్సి వస్తుందో. ఆలస్యం అస్సలు వద్దు, ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేద్దాం. వీళ్ళ జాతకాలకు ఆ ముహూర్తం బలమైన ముహూర్తం అని పంతులు గారు చెప్తున్నారు కదా, ఆ ముహూర్తానికే ఇద్దరికి పెళ్లి జరిపించేస్తే చాలు. ఎలాగో సమీర డెలివరీ టైం కూడా ఇంకో 1 వీక్ తర్వాత కాబట్టి ఈలోగా ఈ పనులన్నీ అయిపోతాయి. అప్పుడు ఎటువంటి టెన్షన్ లేకుండా ఉండొచ్చు. ఏమంటావు శౌర్య అని శౌర్య వైపు చూసి అడిగిన సత్యమూర్తి గారితో, అలాగే చేద్దాం నాన్న, అరేంజ్మెంట్స్ అన్నీ నేను కమల్ చూసుకుంటాం, మాకు వదిలేయండి అని అన్నాడు శౌర్య. వెంటనే పంతులు గారు రత్నపత్రిక రాసి అందరి ముందు చదివి వినిపించారు. అది విన్న ఆద్య కమల్ ముఖాల్లో చిరునవ్వు చేరింది. కమల్ మైండ్లో ఆద్య తన భార్యగా పూర్తిగా తన సొంతం కాబోతే అన్న ఆలోచన రావడంతో మనసంతా తట్టుకోలేని ఆనందంతో నిండిపోయింది. ఎన్నో రోజుల నుండి వెయిట్ చేస్తుంది. ఫైనల్గా తనకు దక్కబోతుందన్న ఆనందం ఒకవైపు అయితే, ఆద్య తన ప్రేమను యాక్సెప్ట్ చేసి తన జీవితంలోకి శాశ్వతంగా నిలిచిపోబోతోంది. అది కూడా ఆద్య ఇష్టంతో, అందరి సమక్షంలో, అందరి అంగీకారంతో పెళ్లి జరగబోతోంది అన్న ఆలోచన కమల్ మనసును ఉక్కిరి బిక్కిరి చేసింది. తను ప్రేమగా ఆద్య వైపు చూశాడు. కమల్ చూపులోని ఇంటెన్షన్ అర్థమైన ఆద్య మాత్రం సిగ్గుతో తలదించుకొని తనలో తానే ముసిముసిగా నవ్వుకుంది. శౌర్య, ఇంకా ఇప్పటి నుండి మనకి మళ్ళీ పెళ్లి పనులు, షాపింగ్ అంటూ చాలా పనులుంటాయి. సో ఎవ్వరికీ తీరికొండదు. అలానే వెంటనే వెళ్ళి ముందు వెడ్డింగ్ కార్డ్ సంగతి చూడండి. కార్డ్స్ కూడా చాలా గ్రాండ్గా వేయించండి. ఇదే మన ఇంట్లో ఆఖరి పెళ్ళి కదా, గ్రాండ్గా చేయాలి. నా ఇంటి ఆడపిల్ల పెళ్లి లాంఛనాలన్నీ జానుకి జరిగిన దానికి ఏమాత్రం తగ్గకుండా జరగాలి. అన్ని సారలతో మన ఇంటి ఆడపిల్ల అత్తవారింటికి వెళ్ళాలి అని సత్యమూర్తి గారు అనగానే జానుతో సమానంగా ఆ ఇంట్లో ఆయన మనసులో స్థానం ఇచ్చారని అర్థం అవడంతో ఆద్య కళ్ళలో నీళ్లు తిరిగాయి. లేట్ చేయకుండా ఈ రోజు నుంచే పెళ్లి షాపింగ్ స్టార్ట్ చేస్తే కానీ మనకు టైం సెట్ అవ్వదు అని పద్మగారు అంటూ ఉండగానే శౌర్య వెడ్డింగ్ కార్డ్ డిజైనర్స్కి కాల్ చేసి వాళ్ళని రమ్మని చెప్పాడు. కాసేపట్లోనే కొన్ని శాంపిల్ డిజైన్స్ తెచ్చి వాళ్ళ ముందు పెట్టారు. పెళ్లి కార్డ్ సెలెక్ట్ చేసే బాధ్యత అందరూ కలిసి సమీర మీద పెట్టడంతో, అయ్యో బాబోయ్, మీరందరూ కలిసి నన్ను సెలెక్ట్ చేయమంటున్నారు, నా సెలెక్షన్ మీకు నచ్చుతుందో లేదో అని సమీర అనడంతో, నీకంటే ఇంకా సూపర్గా ఎవ్వరు సెలెక్ట్ చేయలేరు సమీరా. మా అన్నని సెలెక్ట్ చేసుకోవడంలోనే నీ సెలెక్షన్ ఎలా ఉంటుందో అర్థమవుతుందిగా. నువ్వు సెలెక్ట్ చేస్తే ద బెస్ట్ ఉంటుందని, సో నువ్వే చేయి అని కన్ను కొడుతూ అంటున్న జానుని చూసి సమీర సిగ్గుపడుతూ, చాలే ఆపు జాను అన్నట్టుగా కళ్ళతోనే సైగ చేసింది. అన్నిట్లో కంటే లైట్ గోల్డెన్ కలర్లో ఉన్న కార్డ్ సమీరకి బాగా నచ్చడంలో, ఎస్, దిస్ ఈజ్ పర్ఫెక్ట్, నా ఒపీనియన్ మాత్రం ఇదే, చాలా బాగుంది. గోల్డెన్ కలర్పై సిల్వర్ కలర్తో మ్యాటర్ రాసి చూడడానికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది అని హ్యాపీగా కార్డ్ పట్టుకొని చూపించింది సమీర. వావ్, ఎక్సలెంట్, సూపర్ సెలెక్షన్, నేను చెప్పానుగా నీ సెలెక్షన్కి తిరిగే ఉండదని అంటూ జాను అనడంతో అందరూ ఫైనల్గా కార్డ్ సెలెక్షన్ చేశారు. హా శౌర్య, మర్చిపోయాను, రేపు నైట్ రిషి జాను కార్యానికి కావాల్సిన అరేంజ్మెంట్ సంగతి కూడా చూడండి అని సత్యమూర్తి చెప్పడంతో, రియల్లీ ఏంటి జాను, లవ్ చేసి పెళ్లి చేసుకొని ఇన్నాళ్ళైనా ఇంకా ఫస్ట్ నైట్ కాలేదంటే నేను నమ్మను, నీ స్పీడ్ ఏంటో నాకు తెలుసు కదా అంటూ జానుకు మాత్రమే వినిపించేలా అంటూ ఆట పట్టించింది ఆద్య. అబ్బా, ఇందాక నేను టీజ్ చేశానని రిటార్టా అంటూ అప్పటి వరకు గలగల మాట్లాడుతూ ఉన్న జాను ఆ మాటలు విని ఒక్కసారిగా సిగ్గుపడుతూ తలదించుకొని కూర్చోవడం చూసి, అయ్యే బాబోయ్,
సిగ్గులన్నీ మా దగ్గరే చూపించేస్తే మరి మీ ఆయన దగ్గర ఏం చూపిస్తావు? అయినా నా పిచ్చి కానీ సిగ్గుపడితే ఫస్ట్ నైట్ రూమ్లో ఏం వర్కౌట్ అవుతుందిలే. అందుకే సిగ్గంతా ఇక్కడే చూపించి అందాలన్నీ మీ ఆయన కోసం దాచావా అని ఆద్య నవ్వడంతో ఆద్య భుజం మీద చేత్తో మెల్లగా కొడుతూ, ఓ గాడ్, మరీ ఇలా మాట్లాడుతున్నావేంటి ఆద్య? అయినా అప్పుడు అయిపోలేదులే, నువ్వు నాకు దొరుకుతావుగా, ఆ రోజు ఇంతకు డబ్బలు ఆడుకుంటా అంటూ వెళ్ళి సమీర పక్కన కూర్చొంది. ఆద్య అల్లరి జాను సిగ్గుపడడం చూసి రిషికి కూడా కాస్త సిగ్గుగా అనిపించి తనను తను సెటరేట్ చేసుకుని కూర్చుంటూ అందరి మొహాలను నేరుగా చూడలేక తలదించుకొని తనలో తానే ముసిముసిగా నవ్వుకుంటున్న రిషిని చూసి రిషిని కూడా కాసేపు ఆడుకుందాం అనుకున్న కమల్ వెళ్ళి రిషి పక్కన కూర్చొని, అబ్బా ఏంటి రిషి, నువ్వు ఇలా సిగ్గుపడుతూ మన మగజాతి పరువు తీయకు అని తన భుజంతో రిషి భుజాన్ని తడుతూ అడగడంతో, బాబోయ్ నువ్వు వచ్చావా, ప్లీజ్ కమల్ ఈ టాపిక్ ఇంకా ఎక్స్టెండ్ చేయకు, అందరి ముందు ఏదోలా ఉంది, అయినా తన దాకా వస్తే గానీ తెలియదు, నీకు ఎంతో దూరంలో లేదులే, నేను చూస్తా ఆ రోజు కమ్మరి పెర్ఫార్మెన్స్ ఏంటో, మగజాతి పరువుని నువ్వేమాత్రం నిలబెడతావో అని గుసగుసగా చెప్తున్న రిషి మాటలు విని కమల్ నవ్వుకున్నాడు. సరే అందరూ రెడీ అవ్వండి, ఇప్పుడు వెళ్తే గానీ షాపింగ్ అవ్వదు అని పద్మగారు అనడంతో అందరూ కలిసి ఈవినింగ్ షాపింగ్కి బయలుదేరారు. ఇంట్లో సమీరకు తోడుగా శౌర్య ఒక్కడే ఉండిపోయాడు. సమీరా, కాసేపు గార్డెన్లో వాక్ చేస్తావా? చాలాసేపటి నుండి అలా కూర్చునే ఉండిపోయావు, అంతసేపు కూర్చోవడం కూడా మంచిది కాదు, నేను తీసుకెళ్తాను, మెల్లగా కాసేపు వాక్ చేద్దుగానిరా అని శౌర్య అనడంతో సమీర చాలాసేపటి నుండి గిల్టీ ఫీలింగ్లో ఉండడంతో ఎప్పుడెప్పుడు శౌర్యతో తన మనసు విప్పి మాట్లాడాలా, తన మనసులో ఉన్న బాధను చెప్పేసి తన దగ్గర ఎక్స్క్యూజ్ అడగాల అని తాపత్రయపడుతూ ఉంది. ఇలా అందరూ బయటకు వెళ్ళాక తనకు ఛాన్స్ దొరకడంతో ఇప్పుడు శౌర్యతో మాట్లాడితే కానీ నా మనసు భారం దిగదు అని మనసులో అనుకుంటూ, నో శౌర్య, నేను నీతో కాస్త మాట్లాడాలి అని సమీర అనగానే, ఏమైంది సమీరా, నీకేమైనా ఇబ్బందిగా అనిపిస్తుందా, దేని గురించి చెప్పు అన్నట్టుగా వెళ్ళి సమీర పక్కన కూర్చున్నాడు శౌర్య. శౌర్య, ఐఎమ్ రియల్లీ సారీ, నేను నిన్ను చాలా మిస్అండర్స్టాండ్ చేసుకున్నాను, కానీ నువ్వు నాకు విషయం చెప్పేస్తే సరిపోయేది కదా, అనవసరంగా 3 days నుండి ఇద్దరి మధ్య సరిగ్గా మాటలు లేవు అని చిరుకోపంతో అంటున్న సమీర వైపు చూసి, నేనేం చేసినా నీకోసమే చేస్తాను సమీ, ఆద్యని ట్రేస్ చేసే వరకు ఏమవుతుందో అని నేనే చాలా టెన్షన్ పడ్డాను, ఆ టైంలో నీకు చెప్పి ఉంటే నువ్వు టెన్షన్ అయితే అది నీకు అస్సలు మంచిది కాదు, నువ్వు టెన్షన్గా ఫీల్ అయితే అది బేబీకి ఎఫెక్ట్ అవుతుంది, అది నేను అస్సలు భరించలేను, నీకు బేబీకి ఏదైనా జరిగితే తట్టుకోవడం నా వల్ల కాదు సమీ అని భయంతో చెప్తున్న శౌర్య వైపు చూసి, నాకేమవుతుంది శౌర్య, నా పక్కనే ఇంత బాగా చూసుకునే నువ్వు ఉండగా నేను దేనికైనా ఎందుకు వర్రీ అవుతాను చెప్పు అని సమీర అనడంతో, డాక్టర్ చెప్పిన మాటలు మర్చిపోయావా, డెలివరీ వరకు నేను చాలా జాగ్రత్తగా చూసుకోమన్నారు, ఏ చిన్న మిస్టేక్ జరిగినా తర్వాత మనం బాధపడాల్సి ఉంటుంది, నీ విషయంలో బేబీ విషయంలో నేను అస్సలు ఛాన్స్ తీసుకోలేను, అందుకే నీ దగ్గర విషయాన్ని దాచిపెట్టాను, నువ్వు నన్ను అపార్థం చేసుకున్నా పర్వాలేదు, తిట్టుకున్నా పర్వాలేదని డిసైడ్ అయ్యాను అని చెప్తున్న శౌర్యని చూసి, ఐఎమ్ సో సారీ శౌర్య, నా డౌట్స్తో నా మాటలతో నిన్ను చాలా హర్ట్ చేశాను కదా, నువ్వు నన్ను ఎంత కేరింగ్గా చూసుకుంటూ ఉన్నా కూడా చిన్న ఇష్యూ రాగానే నేను నిన్ను దూరం పెట్టి నీతో మాట్లాడకుండా నిన్ను బాధ పెట్టాను అంటూ శౌర్యని హక్ చేసుకొని ఏడుస్తున్న సమీర కన్నీళ్లు తుడుస్తూ, ఏయ్ పిచ్చిదానా, ఎందుకు అలా ఏడుస్తున్నావు, ఈ టైంలో నువ్వు అస్సలు ఏడవకూడదు, అందుకే ప్రతి విషయంలో నేను చాలా జాగ్రత్తగా ఆచితూచి అడుగులు వేయాల్సి వస్తుంది, ఒకవేళ నువ్వు ఎమోషనల్ అయినా కోపంతో టెన్షన్ పడ్డా కూడా ఏమవుతుందో అని నా కంగారు, నువ్వు అర్థం చేసుకోకుండా ఈ 3 days చాలా మెంటల్ టార్చర్ పడ్డావు, ఇప్పుడే కాదు సమీ, ఎప్పుడు నీ దగ్గర ఏదైనా దాచాను అంటే అది నిన్ను చీట్ చేయాలని ఏమాత్రం కాదు, నిన్ను కష్టపెట్టకూడదని మాత్రమే, నీ లైఫ్లోని టెన్షన్స్ అన్నీ నావి, నా లైఫ్లోని సంతోషం అంతా నీది, అర్థమైందా అని అంటూ శౌర్య సమీర నుదుటి మీద కిస్ చేస్తూ ప్రేమగా తనని హత్తుకున్నాడు. మరి జాను రిషి ఫస్ట్ నైట్ ముచ్చట్లు, ఆద్య కమల్ పెళ్లి సందడి ఎలా ఉండబోతుందో తెలుసుకోవాలనుకుంటే నెక్స్ట్ ఎపిసోడ్ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలానే నా ప్రాణమ సీజన్ 3 కావాలనుకునే వాళ్ళు, వద్దు నాది అనుకునే వాళ్ళు కూడా మెసేజ్లో మీ అభిప్రాయాన్ని తెలియజేయండి.